1 minute వరకు మసాజ్ చేసుకుని వాటర్ వాష్ చేయకుండా కాటన్ టిష్యూ అంటే కాటన్ ప్యాడ్తో రిమూవ్ చేసేసుకోవాలి. సెకండ్ వచ్చేసి పిగ్మెంటెడ్ స్క్రబ్. అంటే మనకి ఫేస్ మీద ఏంటంటే పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఎక్కువగా డ్రై స్కిన్ కానీ ఉంటే ఈ స్క్రబ్ పెట్టి చక్కగా మనం 1 minute నుంచి 2 minutes వరకు ఫేస్ నెక్ మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసేసిన తర్వాత నీట్గా రిమూవ్ చేసేసేయండి. నేనైతే వెట్ వైప్స్ తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు వాటర్తో కూడా వాష్ చేసేసుకుని ఫేస్ అంతా కూడా డ్రై చేసేసుకోవాలి. ఇది 2 step ప్రాసెస్. ఇది ఫస్ట్ ఫేస్ని మనం డీప్గా క్లీనింగ్ చేసుకున్నాము. సెకండ్ వచ్చేసి మన స్కిన్ మీద ఒకవేళ ఓపెన్ పోర్స్ కానీ రింకిల్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రో ఫిల్లర్ అనమాట. అంటే ఇది రియల్గా న్యాచురల్గా ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేస్తుంది. ఒకవేళ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓపెన్ పోర్స్ లేవు అని అంటే ఈ క్రీమ్ని అవాయిడ్ చేసేవచ్చు. అలానే బాగా సెన్సిటివ్ స్కిన్ ఉంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఏమైపోతుంది అని అంటే సెన్సిటివ్, అలానే ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు ఈ క్రీమ్ అప్లై చేస్తే మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఆయిలీగా అయిపోతుంది. కాబట్టి ఈ క్రీమ్ని అవాయిడ్ చేసేసి మనం డే క్రీమ్ ఉంటుంది కదా, ఈ క్రీమ్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది.